అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయి సుమారు 6 ఏళ్లవుతుంది. దుబాయ్లో శ్రీదేవి ఆకస్మిక మరణం అందరినీ విషాదానికి గురిచేసింది. శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించారనే విషయం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే శ్రీదేవిది సహజ మరణం కాదంటూ అనేక మంది తమ సందేహాలను వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలు శ్రీదేవి మరణంపై గట్టిగా వాదించారు. అలా వాదించిన వారిలో భువనేశ్వర్కు చెందిన దీప్తి ఆర్ పిన్నెటై ఒకరు. ఆమె యూట్యూబ్ ఇంటర్వ్యూలో వివాదాస్పద ఆరోపణలు చేశారు. అంతేకాదు శ్రీదేవిది సహజ మరణం కాదంటూ పలు పత్రాలను కూడా చూపించారు. ప్రధానమంత్రి మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లేఖలతో పాటు సుప్రీంకోర్టు, యుఏఈ ప్రభుత్వ డాక్యుమెంట్లను చూపెట్టి తన వాదనలను నిజం చెప్పే ప్రయత్నం చేశారు. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. అయితే ఈ పత్రాలు నకిలీవని ముంబైకి చెందిన న్యాయవాది చాందినీ షా సిబిఐని ఆశ్రయించింది. ఈ ఫిర్యాదులో దీప్తి న్యాయవాది భరత్ సురేష్ కు కూడా చేర్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన సిబిఐ దీప్తి చూపెట్టిన పత్రాలు ఫేక్ అని తేల్చింది. ఈ మేరకు దీప్తి ఆమె న్యాయవాదిపై సిబిఐ కేసు నమోదు చేసి దానిని ప్రధానమంత్రి కార్యాలయానికి రిఫర్ చేసింది. తన వాంగ్మూలం లేకుండా సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేయడంపై దీప్తి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి అంటే అప్పట్లో ఓ సంచలనం. అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ప్రతి ఒక్కరూ ఆమెను తమ కలల రాణిగా చెప్పుకునేవారు. అంతలా ఆమె అందం, అభినయం ఉండేది. ఇక తెలుగులోనే కాదు, సౌత్ అన్ని భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుని తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ సైతం హీరోలకు మించిన క్రేజ్ ను సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్డమ్ కొట్టేసింది. ఇక వరుస సినిమాలు, బోనీ కపూర్ తో ప్రేమ వివాహం, పిల్లలు, ఇలా ఆమె జీవితం గడిచిపోయింది. అయితే 2018 ఫిబ్రవరి 24వ తేదీన శ్రీదేవి మరణించారు. దుబాయ్ లో ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో పాల్గొన్న ఆమె వాష్రూమ్ లో విగత జీవిగా కనిపించింది. శ్రీదేవిది సహజ మరణం కాదంటూ అనేక మంది తమ సందేహాలను వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆమె మరణం మిస్టరీగానే మిగిలిపోయింది.